బ్లేజర్స్ కొని తీసుకొచ్చాను అనమాట. అది నేను ఏదో చెప్పేసి మీరు మీరు వేసుకున్నారు, మీరు కొనుక్కోలేదు మేడం, నేను కొనిచ్చాను. వెనక్కి రండి. సో నేనే వెళ్ళి నేనే సెలెక్ట్ చేసి నా చేతులతో తీసుకొచ్చి ఇచ్చాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఫ్యామిలీ అన్నాక నేను బొమ్మరిల్లు ఫాదర్ లాంటి వాడిని అనమాట. అంటే మీ ఇష్టాలు ఉండవు, నాకే ఎక్కువ ఇష్టం అనమాట. సో అదే విధంగా ఎవరైతే ఇప్పుడు ప్లాట్స్ బుక్ చేస్తారో ఖచ్చితంగా వారికి కూడా ఇదే సెటప్ నేను క్రియేట్ చేస్తాను. ఆ తర్వాత నుంచి మీరు మీటింగ్ వచ్చినా ఇలానే తయారై రావాల్సి ఉంటది. సో దానికి హ్యాపీగానే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం రోడ్ సైడ్ జస్ట్ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కాదు. అండ్ ఈ రామ్కి ఆర్గనైజేషన్ అనేది మన అందరిది, ఇది ఒక ఫ్యామిలీ. ఇందులో ఉన్న మెంబర్స్ అంతా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నా బర్త్డే సందర్భంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాడు మా రోహిత్. దీనికి గాను 11 మంది దాకా బ్లడ్ డొనేషన్ కూడా మన ఆఫీసులోనే చేశారు. సో వాళ్ళందరికీ నేను ఏ విధంగా రుణం తీర్చుకోగలను నాకు తెలియదు, కానీ నేను పేర్లు చెప్పి కనీసం ఇది చేయగలుగుతాను. రోహిత్, గ్రీష్మ, మహేష్, నవీన్, గోపి చౌదరి, వీర్రాజు, ప్రభాకర్, వంశీ, శివకుమార్, వెంకటరెడ్డి, హరీష్, చిన్న, రవి, దుర్గారావు, రమేష్, వీళ్ళంతా కూడా బ్లడ్ డొనేషన్ చేస్తా ఉంటే నేను అన్నాను, నేను పిచ్చా, మీకు ఏమన్నా ఎందుకు అవసరం అంటే, బ్లడ్ ఏంటి సార్, కిడ్నీ ఇచ్చేస్తాం కావాలంటే అన్నారు. సో ఐఎమ్ బ్లెస్డ్. నిజంగానే నేను ఒక అదృష్టవంతులాగా ఫీల్ అవుతున్నాను. ఎంతో మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఫిలిం యాక్టర్స్ కానీ, ఫిలిం